ఫైండ్ ద కరెక్ట్ సెంటెన్స్ రిగార్డింగ్ ద ఎర్త్క్వేక్స్ ఇన్ ద ఫాలోయింగ్. ఎర్త్క్వేక్స్ భూకంపాలకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. భూకంపాలకు సంబంధించి ఫస్ట్ వన్, ద ఏరియా వేర్ ఎన్ ఎర్త్క్వేక్ అక్కర్స్ ఈజ్ కాల్డ్ ఎపిసెంటర్. రైట్, ఎగ్జాక్ట్, ఇట్ ఈస్ రైట్. భూకంపం ఏర్పడే ప్రాంతాన్ని భూకంప నాభి లేదా భూకంప కేంద్రం అంటారు. అంటే భూమి యొక్క అంతర్భాగంలో భూకంపం ప్రారంభమయ్యేటువంటి ప్రాంతాన్ని భూకంప నాభి అంటారు. దీన్నే ఇంగ్లీష్లో ఫోకస్ అంటారు. ఈ భూకంప నాభి క్షితిజ లంబంగా భూ ఉపరితలంపై ఉన్నటువంటి దీన్నే అధికేంద్రం అంటారు. సో ఈ రెండు పదాలు బాగా గుర్తుపెట్టుకోవాలి భూకంపం సంభవించినప్పుడు. ఇక భూకంప నాభి నుంచి తరంగాలు, పి తరంగాలు, ఎస్ తరంగాలు, ఎల్ తరంగాలు అనేవి భూకంపం నుంచి వివిధ దిక్కులకు ప్రసరించబడుతూ ఉంటాయి ఒక్కొక్క వేగంతో. వాటిని భూకంప తరంగాలు అంటారు. సెస్మిక్ వేవ్స్ అంటారు. పి వేవ్, ప్రైమరీ వేవ్, సెకండరీ వేవ్, టెర్షరీ వేవ్స్. ఇక భూకంపం ప్రారంభమయ్యే భూకంప నాభి అన్నారు. రైస్, ఎగ్జాక్ట్లీ. ఇక ద ఇన్స్ట్రుమెంట్ దట్ రికార్డ్స్ ఎర్త్క్వేక్ ఈజ్ ఏ సెస్మోగ్రాఫ్. భూకంపాలను నమోదు చేసే పరికరం, భూకంపాలను యొక్క నమోదు చేసే పరికరాన్ని సిస్మోగ్రాఫ్ అంటారు. సిస్మోగ్రాఫ్ సహకారంతో భూకంపాల యొక్క తీవ్రతను రికార్డు చేస్తూ ఉంటారు. సో భూకంపాలను నమోదు చేసే పరికరాన్ని మనకి సిస్మోగ్రాఫ్ అంటారు. ఎస్, ఇది కూడా రైట్. ఇక ద సిస్మోగ్రాఫ్ వాజ్ ఇన్వెంటెడ్ బై చార్లెస్ ఎఫ్ రిక్టర్. సో సిస్మోగ్రాఫ్ను ఎవరు కనుగొన్నారయ్యా అంటే రిక్టర్ అనేటువంటి ఆయన కనుగొన్నాడు. అందుకనే దాన్ని రిక్టర్ స్కేల్ అని కూడా అంటారు. అంటే భూకంప తీవ్రతను నమోదు చేయడానికి ఉపయోగించే స్కేల్ ఏదయ్యా అంటే మనకి రిక్టర్ స్కేల్. ఎందుకంటే ఆ రిక్టర్ అని ఆయన కనుగొన్నాడు. ఏంటిదంటే ఆ స్కేలు సిస్మోగ్రాఫ్ స్కేల్. ఓకే, రైట్. డి, ఇఫ్ ద ఇంటెన్సిటీ ఈజ్ రికార్డెడ్ యాజ్ మోర్ దాన్ 7 ఆన్ ద రిక్టర్ స్కేల్ ఇట్ ఈస్ కాల్డ్ సివియర్ ఎర్త్క్వేక్. ఎక్స్, దిస్ వన్ ఆల్సో రైట్. వాస్తవానికి ఈ రిక్టర్ స్కేల్ పైన 0 నుంచి 9 వరకు అంటే 10 సంఖ్యలు ఉంటాయండి. ఈ 10 సంఖ్యల్లో ఎర్త్క్వేక్ సంభవించినప్పుడు ఈ రిక్టర్ స్కేల్ మీద తీవ్రత 7 కంటే ఎక్కువగా కనుక నమోదైతే ఆ భూకంపాన్ని అత్యంత తీవ్రమైన భూకంపంగా పేర్కొంటారు. అదే 1, 2, 3 ఉందనుకోండి, మైల్డ్ ఎర్త్క్వేక్ అనో లేదా స్మాల్ ఎర్త్క్వేక్ అని ఇట్లా పిలుస్తారు. కానీ 7 కంటే తీవ్రత ఎక్కువగా నమోదైంది అనుకుంటే రిక్టర్ స్కేల్ మీద, అప్పుడు దాన్ని ప్రధాన భూకంపము అంటారు లేదా తీవ్రమైన భూకంపము అని చెప్పి అంటారు. ఓకేనండి. సో కాబట్టి ఇది కూడా రైట్. అందుకని ఇక్కడ ఇచ్చినటువంటి ABCDలు అన్నీ రైట్ కాబట్టి పైవన్నీ సరైనవే. ఓకే.